అనేది తెలుసుకుందాం. రింగ్ నాట్ గురించి చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు. రింగ్ నాట్ అనేది ఎలా వేయాలని కొంచెం చూపించండి అన్నారు. చూడండి, 3 3 6 దారాలు అనేవి ఈ దారంలో వేసుకోండి. చక్కగా వేసుకున్న తర్వాత ఏంటంటే ఇలా అనేది ఈ ఏదైతే సూది ఉంది చూసారా, ఇలా 2 సార్లు తిప్పండి. తిప్పిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ అనేది వేయాలి. ఇక్కడ రౌండ్ అనేది ఫాలో అవ్వండి. ఎవరికైతే కొత్త వాళ్ళు వర్క్ నేర్చుకునే వాళ్ళు, ఎవరైతే కొత్తగా రింగ్ నాట్ రాని వాళ్ళు ఏం చేయాలంటే రౌండ్ అనేది ముందు నేను గీసినట్లుగా సుమారుగా గీసాను, ఇలా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఏం చేయాలి, రింగ్ నాట్ అనేది ఇప్పుడు చూడండి, చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇలా పైకి వచ్చిన తర్వాత ఇలా 1 2 అని ఇలా తిప్పాలి. తిప్పిన తర్వాత దాని పక్కన ఇలా చూసారా, ఇలా సూదికి ఇలా ఆనిచ్చాలి. ఆనిచ్చిన తర్వాత ఏం చేయాలి, రింగ్ అనేది వస్తుంది. నాట్ అనేది ఇప్పుడు పడుతుంది. చూడండి, ఇక్కడ నాట్ అనేది పడుతుంది. ఎలా పడుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు చూడండి, ఇక్కడ తెలుస్తుంది చూసారా, నాట్ అనేది పడిపోయింది. ఇక్కడ రింగ్ నాట్ అనేది పడింది. చిన్న పెద్ద అనేది రాకుండా చేయాలంటే ఒక ప్రాసెస్ అనేది ఉండిద్ది. ఏం ప్రాసెస్ అనేది చెప్తే, ముందు ఏంటంటే ఒక రింగ్ నాట్ అనేది ఇలా వేసేయండి. ముందు ఇలా తీసేసి చక్కగా 1 2 అని తిప్పి ఈ రౌండ్కి ఇలా తిప్పుకుంటూ నీట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత సిచ్యువేషన్ అనేది చూపిస్తాను. చూడండి, ఇలా రింగ్ నాట్ అనేది చక్కగా నీట్గా ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రౌండ్ అనేది ఇలాగే తిప్పుకుంటూ వెళ్ళండి. మీకు కంపల్సరీగా రింగ్ నాట్ అనేది వచ్చేస్తుంది. ఎలా అంటే 1 2 తిప్పి ఇక్కడ కరెక్ట్గా రౌండ్కి ఇలా అనేది వేసుకుంటూ ఇలా నీట్గా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత చూడండి, రింగ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. చూసారా, నేను వేసే పద్ధతి వేస్తే గ్యారంటీగా మీకు వర్క్ అనేది 100% వస్తుంది. చూడండి, 1 2 తిప్పండి. తిప్పిన తర్వాత ఇలా అనేది ఇక్కడ ఇలా వేసుకుంటూ రౌండ్ అనేది తిప్పుకుంటూ ఇలాగే నీట్గా వెళ్ళిపోండి. అది రింగ్ నాట్ అనేది మెల్లిమెల్లిగా ఎలా ఉండిద్దంటే మీరే చూస్తారు. పూర్తిగా కంప్లీట్ అయ్యే లోపల ఎలా కంప్లీట్ అయ్యిద్ది, అసలు ఏంటి, ఒక లైన్ అయిన తర్వాత రెండో లైన్కి ఎలా వచ్చిద్దని చూద్దాం ఒకసారి. చూడండి, రింగ్ నాట్స్ అనేవి నీట్గా ఇలా ఒక రింగ్ అనేది తయారు చేసిన తర్వాత దాని మీద ఇలా వదిలేయాలి. ఇలా వదిలేసినప్పుడు ఆ రింగ్ నాట్ అనేది వచ్చేస్తుంది. ఈ రింగ్ నాట్ యొక్క పద్ధతి ఏంటంటే చూడండి, ఎవరైతే కొత్తగా వేసేవాళ్ళు ఇలా తిప్పండి. తిప్పేసి నీట్గా ఆ లైన్ మీద ఇలా ముందు మూవ్ చేయండి. ఆ లైన్ మీద వచ్చేటట్లుగా కొంచెం చూడండి. ఎలా అంటే చూడండి, రింగ్ నాట్ అనేది వచ్చిందా, రింగ్ వచ్చిందా, ఇలా చక్కగా వదిలేసా. ఎలా వదిలేను మీకు చూపిస్తున్నాను. చూడండి, మళ్ళీ చూపిస్తున్నా. ఆ రింగ్ అనేది ఇలా రింగ్ మీద పడాలి లైన్ అనేది. ఇలా చూడండి, 1 2 ఇలా తిప్పానా. తిప్పిన తర్వాత ఇక్కడ సూది అనేది పెట్టి మళ్ళీ ఈ దారం లాగాను. లాగంగానే రింగ్ అనేది తయారైంది. చూసారా, ఆ రింగ్ అనేది తయారైన తర్వాత చూడండి, ఇలా అక్కడ రింగ్ నాట్ అనేది తయారైపోయింది. అలా రౌండ్ మొత్తం రింగ్ నాట్ అనేది ఇలా తయారు చేసుకుంటూ ఇలా చక్కగా వెళ్ళిపోవాలి. స్టార్టింగ్గా ఎవరైతే నేర్చుకునే వాళ్ళైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రౌండ్ మీద వేయాలి రింగ్ నాట్ అనేది. వేసిన తర్వాత నీట్గా ఇలా అనేది ఒక సైజ్ వచ్చిన తర్వాత ఇలా వదిలి చక్కగా ఇలా వేసుకుంటూ వెళ్తే రౌండ్గా ఇప్పుడు ఫైనల్గా మీకు అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది మీకు చూపిస్తాను. చూడండి, ఒక రింగ్ అనేది వేసేసిన తర్వాత నీట్గా ఇప్పుడు చూడండి, ఇక్కడ రింగ్ వేస్తున్నాను, చేతిలో దారం ఉంది. ఆ రింగు సైజ్ కనిపించిన తర్వాత అక్కడ దారం ఇలా వదిలేయాలి. వదిలేస్తే ఏదైతే సైజు ఉందో ఆ సైజు మీద కూర్చునిద్ది ఆ దారం అనేది. ఇప్పుడు చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 1 2 అని తిప్పాను. తిప్పిన తర్వాత ఇలా అన్న తర్వాత రింగ్ అనేది ఉంది సూది కింద. చూడండి, ఆ రింగ్ సైజ్ అనేది చూసుకోవాలి. ఇలా చూసుకుని ఆ సైజ్ మీద ఇలా దారం వదిలేసి కింద దారం అనేది లాగేయాలి. ఆ సైజ్ మీద కూర్చునిద్ది. అదే ట్రిక్ అనమాట. ఈ ట్రిక్ అనేది 1 నుంచి 4 సార్లు చేసిన వాళ్ళకే రింగ్ నాట్ అనేది వస్తుంది. చూడండి, 1 2 ఇలా తిప్పానా. తిప్పిన తర్వాత మళ్ళీ అనేది ఇలా పెట్టిన తర్వాత చూడండి, ఆ రింగ్ అనేది కనిపిస్తుందా దారంలో, అది సైజ్ అనేది చూసుకోవాలి. ఇలా చూసుకోవాలి. చూసుకుని ఏం చేయాలి, ఇలా అనేది ఇలా చూసారా వదిలేసా. అలా అనేది వదలాలి రింగ్ నాట్ అనేది. ఇలా వదులుతూ వెళ్తే రౌండ్ మీద మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ రింగ్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా సూదులో దారంలో రింగ్ అనేది ఉంది. ఆ రింగ్ అనేది ఏం చేయాలి, సైజ్ అనేది చూసుకోవాలి. ఇలా చూసుకుని ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది ఇలా వదిలేయాలి. చూసారా, సైజ్ అనేది వచ్చేసింది. మళ్ళీ సిచ్యువేషన్ చూడండి, ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, ఇలా అనేది దారం లాగిన తర్వాత మరొకసారి 1 2 అని తిప్పి ఆ ఏదైతే రౌండ్ ఉందో చూసారా, ఆ రౌండ్ మీద ఇలా అనేది లాగి చక్కగా రింగ్ ఉన్నది ఇలా నీట్గా ఇలా దారం అనేది ఇలా వదిలేయాలి. వదిలేస్తే చూడండి ఎంత నీట్గా వచ్చింది రింగ్ అనేది. ఆ రింగ్ అనేది ఫాలో అవ్వాలి. మీరు ఖచ్చితంగా నేర్చుకోగలరు మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎక్కడ నిరాశ మాత్రం పడమాకండి దయచేసి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నిరాశ మాత్రం అస్సలు పనికిరాదు. లైఫ్లో గుర్తుపెట్టుకోండి, దేవుడికి నచ్చిన విషయం ఏంటంటే నిరాశగా ఉన్నవాడు దేవుడిని నమ్మినవాడు కాదు. భగవంతుడిని నమ్మని వాడు ఎవడైతే ఉన్నాడో ఆడు నిరాశ అనేది పడడు. దేవుడికి నిరాశ అంటే ఇష్టం ఉండదు. మీరు ఖచ్చితంగా చాలామంది అన్నయ్య నాకు రింగ్ నాట్ అనేది
నేర్చుకోలేకపోయా, ఇక్కడతో వర్క్ అనేది వదిలేద్దాం అనుకుంటున్నాను, రింగ్ నాటే రాలేదు అంటే రింగ్ నాటే వర్క్ కాదు, మగ్గం వర్క్. మీరు అర్థం చేసుకోండి, భగవంతుడికి నిరాశ అంటే అసలు ఇష్టం ఉండదు. ఎవరైతే భగవంతుడిని నమ్ముతారో, ఆయన పైన భారం ఎవరైతే వేస్తారో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు, ఇవాళ కాకపోతే రేపైనా. ఆ విషయం గమనించండి. ఎందుకంటే మీరు చాలామంది ఏంటంటే నిరుత్సాహం అనేది అవ్వకూడదు, నిరాశ అనేది పడకూడదు. దేవుడి యొక్క అనుగ్రహం అనేది మా అందరి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము అందరము ప్రతి దాంట్లో కూడా, ప్రతి విషయంలో కూడా ఏదో ఒక దాంట్లో మేము సక్సెస్ఫుల్గా, స్టాండర్డ్గా ప్రతి దాంట్లో ఉన్నాం. కాబట్టి మీరు నిరుత్సాహం అనేది పడకూడదు ఖచ్చితంగా. చాలామంది నాకు మెసేజ్లు చేస్తున్నారు, రింగ్ నాట్ పద్ధతి కరెక్ట్గా చూపించండి అని చెప్పి. చూడండి డియర్ ఫ్రెండ్స్, ఒక్కొక్క రింగ్ నాట్ అనేది వేశాను. ఇది నార్మల్ ఏదైతే ఫినిషింగ్, ఇది నార్మల్ ఫినిషింగ్ నేను వేసింది, అలా వేసా. కానీ ఇంకా ఫినిషింగ్ వేయాలంటే అది తర్వాత సంగతి. నేను వచ్చే ఇంకో వీడియో అనేది చేస్తాను మీకు ఖచ్చితంగా. ఇంకా 100% ఫినిషింగ్ ఎలా ఉండిద్దని చూపిస్తాను. మీకు స్పెషాలిటీ చెప్పాలంటే, మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే, దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే, మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు. ఆ సూదుల వల్ల వర్క్ అనేది రాదు నేర్చుకునే వాళ్ళకి. అవి సూదులు చాలా గరుగ్గా ఉంటాయి, దారం అనేది మాటికి తెగిపోతూ ఉంటుంది. చూడండి, ఇలా గాల్లో తీసుకోండి, రౌండ్ అనేది తిప్పిన తర్వాత ఇలా అనేది ఇలా పట్టుకోండి సూది. ఈ రింగ్ అది వేసారా, ఈ రింగ్ వచ్చింది, ఇక్కడ వచ్చింది కదా. ఆ రింగ్ అనేది వచ్చిన తర్వాత ఈ సూది అనేది, ఈ దారం అనేది ఇలా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఏం చేయండి, చక్కగా ఆ రింగ్లోకి ఇలా వదిలేయండి. చూసారా, ఈ రింగ్ నాట్ పడిపోయింది. ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, మీకు మళ్ళీ అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది చూడండి, 1 2 ఇలా తిప్పిన తర్వాత ఈ సూదిలో నుంచి ఇక్కడ కిందకి దింపిన తర్వాత ఇది లాగిన తర్వాత చూడండి, ఇక్కడ రింగ్ నాట్ ఉంది. ఈ దారం ఇలా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఏం చేయాలి, ఖచ్చితంగా ఇలా అనేది నైస్గా వదిలేయాలి. చూసారా, రింగ్ నాట్ అనేది వచ్చింది. సేమ్ సిచ్యువేషన్ పక్కనే అలాగే వెళ్తూ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ అనేది ఈ రౌండ్ అయిన తర్వాత మీకు వీడియో అనేది పూర్తిగా చూపిస్తాను చూడండి. ఫైనల్గా ఏంటంటే రింగ్ అనేది కనిపిస్తుంది చూసారా, ఆ రింగ్ అనేది సైజ్ అనేది చూసుకోవాలి. మీరు ఇలా చక్కగా చూసుకుని ఎంత సైజ్ కావాలో ఆ సైజ్ అనేది చూసుకున్న తర్వాత ఈ దారం అనేది ఇలా వదిలి ఇలా నీట్గా రింగ్ నాట్ అనేది వేసుకోవాలి. కనిపిస్తుంది కదా, ఈ రింగ్ నాట్ అనేది పడిపోయింది. ఆ దారాన్ని మీరు సైజ్ చూసుకోవడమే మెయిన్ విషయం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి ఈ రింగ్ నాట్ అనేది వేస్తున్నాను చూడండి, పింక్ కలర్తో వేస్తున్నాను. ఇలా అనేది 1 2 ఇలా తిప్పిన తర్వాత ఇలా నీట్గా దాని పక్కన అనేది ఇలా లాగి నీట్గా వేసుకోండి. ఎలా అంటే ఒక పెద్ద రింగ్ నాట్ అనేది వేస్తున్నాను చూడండి. ఇప్పుడు కొంచెం పెద్దది అనేది యూజ్ చేస్తున్నాను. చూసారా, కొంచెం పెద్ద చేశాను రింగ్ నాట్. అలాగే పెద్దవి చుట్టూ వేసుకుంటూ వెళ్ళాలి. మీకు అలవాటు అవ్వాలంటే 1 నుంచి 4 సార్లు కుడితేనే ఇది మీ గ్రిప్లోకి వస్తుంది వర్క్ అనేది. మీరు కుట్రు సరిగ్గా బేజారు అయిపోతారు. ఎలా అంటే ఫస్ట్ సారి వేసినప్పుడు ఎవరికైనా సరిగ్గా రాదు, అది వాస్తవం. అర్థమైంది కదా, అది చాలా వాస్తవం. ఏంటంటే ఫస్ట్ సారి ఎవరికి రాదు, సెకండ్ సారి కూడా రాదు, థర్డ్ 4th 5th 6th 7th 8th 9th తర్వాత మీరు చూడండి, మీరే నాకే చెప్తారు ఏంటి రింగ్ నాట్ అనేది ఇంత బాగా వచ్చేసింది ఏంటనే అని. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. ఆ ప్రాక్టీస్ అనేది లేకపోతే మీకు ఆ రింగ్ నాట్ సైజ్ అనేది తెలియదు. మీకు ఏదైతే ఆ వర్క్ వేసేటప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయనేది కూడా మీకు మంచిగా అలవాటు అవుతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు చక్కగా ఈ ఏదైతే మగ్గం వర్క్ యాప్లో డౌట్స్ వీడియోలో రింగ్ నాట్ గురించి పూర్తిగా ఎలా అసలు టెక్నిక్ ఏంటి, దానికి అసలు సమస్యలు ఎలా క్లియర్ అవ్వాలనేది కూడా మేము చెప్పి ఉన్నాం. దాని తర్వాత ఇక్కడ కూడా మీకు ప్రతి వివరాలతో సహా కూడా మీకు తెలియపరిచాను మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది గ్యారంటీగా అబ్జర్వేషన్ చేయండి. చేయకపోతే ఖచ్చితంగా ఏంటంటే మీకు ఏదైతే ఆ ప్రాక్టీస్లో అది చూసి చాలా 1 నుంచి 4 సార్లు చేస్తే ఖచ్చితంగా మీకు ఈ వర్క్లో గ్రిప్ అనేది వస్తుంది. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ అనేది మానవద్దు దయచేసి. చూడండి రింగ్ నాట్ అనేది పూర్తిగా మీరు
ఈ సిచ్యువేషన్ అనేది తెలిసింది కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఇక రింగ్ నాట్స్ కావాలంటే బ్లూ కలర్ వేసుకోవచ్చు, మధ్యలో నింపుకోవచ్చు. కానీ నేనేం చేశాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్, తొందరగా వర్క్ అనేది అయిపోవాలని, నీట్గా ఒక మెటీరియల్ వర్క్ అనేది కనిపించాలని చెప్పి ఉద్దేశంతో నేను కేవలం వైట్ పూసలు అనేవి వేసేసాను. చూసారా, వైట్ పూసలు అనేవి ఇలా వేసాను. ఇంకొక పూస వేస్తే సరిపోతుంది, కానీ నేను 6 పూసలతో కంప్లీట్ చేశాను ఈ వర్క్ అనేది. 7 కూడా పెట్టుకోవచ్చు కావాలంటే, నీట్గా రావాలంటే. ఇది చూసారు కదా వర్క్ అనేది, ఈ రింగ్ నాట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. వర్కులు చూసారు కదా, ఇది కంప్లీట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఖచ్చితంగా మీరు 1 నుంచి 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే 100% వర్క్ అనేది మగ్గం క్లాసెస్, ఎస్, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు. ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను. మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో, ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే, ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే, అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్, అన్ని మోడల్స్, మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో, చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది. ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా, సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు. దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం, ఓన్గా డిజైన్ గీసుకోవడం, ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం, ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం, దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ వర్కులు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం, అది దాంతోపాటు కట్ వర్క్ అని, ప్యాచ్ వర్క్ అని, ఫరీషా వర్క్ అని, పేష్ని వర్క్ అని, దాంతోపాటు మగ్గం వర్కులు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు మీకు మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో, మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది. సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి. దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం కవర్ అవుతాయి. మీ ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు బయటికి వెళ్ళి 1,00,000 రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు. ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు. మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా, మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు, మరి ఆన్లైన్ అంటే వస్తుందా, మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటాయి. కాబట్టి మేము ఏం చేసామంటే, ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి, దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే, అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర 14,000 మంది నేర్చుకుంటున్నారు. అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్కులు మీరు చూడొచ్చు, వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో. ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు. అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు, దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు. మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి, ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను. అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి, ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి, మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ మగ్గం MAGGAM మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది, స్టార్టింగ్ మన యాపే వస్తుంది. ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో, ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో
మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది. రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది. రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారు అనుకోండి, మీరు రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ది ఇది అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా, కోర్సెస్ దీని మీద నొక్కండి. నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి. నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది. కంటెంట్ నొక్కండి. రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి. కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్, ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్. దీని మీద నొక్కండి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. వరుసనే మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్, ఈ డెమో వీడియోస్ నొక్కండి. ఇవి కూడా చూడండి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి. మిగతాదంతా కూడా లాక్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇదంతా చూశారు, మీకు నచ్చింది, లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి. ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి, తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట. అప్పుడు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి. మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట. సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి. మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట. మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.